Hare Krishna, dear devotees. I welcome you all for today's session, Gita reading. ఈ గీతా ప్రవాహం మనము మొదలుపెట్టాము. సో మనం కథలోకి ఎంటర్ అయ్యే ముందు మనం ప్రేయర్స్ ఆఫర్ చేసి అప్పుడు మనం మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वापदान्तिकं। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणी निर्विशेषा शून्यवादे पाश्चात्यदेशतारिणी। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे रामा राम राम हरे हरे। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ. నేను స్క్రీన్ షేర్ చేస్తాను. యా, సో మీ అందరికీ కూడా స్క్రీన్ కనబడుతుందని అనుకుంటున్నాను. శ్రీల ప్రభుపాదకి జై, శ్రీల గురుదేవ్కి జై, రాధా మదన్ మోహన్కి జై. సో ఇప్పటి వరకు మనం ఒక్కసారి ఒక 5 minutes రీక్యాప్ చెప్పుకొని తర్వాత మనం కథల్లోకి ఎంటర్ అవుదాము. గీతా మహాత్మ్యం శ్లోకం చదివేసి, ఏకం శాస్త్రం దేవకీ పుత్రగీతం ఏకో దేవో దేవకీ పుత్ర ఏవ ఏకో మంత్రాస్ తస్య నామాని యాని కర్మాపయేకం తస్య దేవస్య సేవా. సో మనం గీతా మహత్యం గురించి తెలుసుకున్నాము. గీతా మహత్యం, ఈ గీతను భగవద్గీత స్వయంగా భగవంతుని నోటి నుంచి వచ్చిన పాట అని తెలుసుకున్నాము. తర్వాత ఈ భగవద్గీత కేవలము యుద్ధ రంగంలో యుద్ధం గురించి, అంటే యుద్ధ సందర్భం గురించి చర్చించిందే కాదు, భగవంతుడు ఒక మానవ జీవితంలో జరగాల్సిన అన్ని విషయాల గురించి అక్కడ చర్చించారు. సో అందుకని దీన్ని లైఫ్ మాన్యువల్గా కూడా మనం తెలుసుకున్నాము. తర్వాత ఏంటంటే ఈ భగవద్గీతలో 3 యోగాలు ఉంటాయని, ఫస్ట్ 6 చాప్టర్లను కర్మయోగం అని, లాస్ట్ 6 చాప్టర్లను జ్ఞానయోగం అని, మధ్యలో ఉన్న 6 చాప్టర్లను భక్తి యోగం అని మనం తెలుసుకున్నాము. సో ఇందులో నలుగురు వ్యక్తులు ఉన్నారు. ఈవెన్ మన నలుగురు మాట్లాడినా కానీ మనము ఇది భగవద్గీత భగవంతుని నుండి వచ్చిన పాటగానే మనము గుర్తిస్తామన్నమాట. సో ఇక్కడ ఆ నలుగురు వ్యక్తులు ఎవరు అని అంటే, ఫస్ట్ ధృతరాష్ట్రుడు తన ఫస్ట్ చాప్టర్లో ఫస్ట్ శ్లోకాతో తనతో స్టార్ట్ అవుతుంది. తర్వాత ఏంటంటే సంజయుడు ద్వారా మనందరికీ కూడా ఈ భగవద్గీతను తెలియజేయడం జరిగింది. సో అతను 41 శ్లోకాలను ఉచ్చరిస్తారనమాట. తర్వాత అర్జునుడు దానికి డబల్గా 84 శ్లోకాల్లో తనకు ఉన్న ఆవేదన, అంతర్ధ్యానం, అతని యొక్క అంతర్వేదన ఎలా ఉంది
తనకున్న క్వశ్చన్స్ కానీ తనకి తెలుసుకోవాల్సిన బాధ్యతలను నిర్వహించాల్సిన బాధ్యతల గురించి కానీ ఇవన్నిటి గురించి కూడా అర్జునుడు మాట్లాడుతూ ఉంటాడనమాట. సో అవన్నీ కలిపి 84 శ్లోకాలు ఉన్నాయి. మిగతా శ్లోకాలన్నీ కలిపి అంటే మొత్తం 700 శ్లోకాలు భగవద్గీతలో 18 చాప్టర్లో ఇవి 700 శ్లోకాలు మనకి వ్యాసదేవులు ఇచ్చారు. సో ఆ 700 శ్లోకాలలో మనము ఆ, మ్, మనకి లార్డ్ శ్రీ అంటే కృష్ణ ఆమ్, ఉ- ఉచ్చరించిన శ్లోకాలు ఎన్ని అని అంటే 574. సో ఇది అందరూ కూడా మీరు గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. ఉమ్. తర్వాత ఏంటంటే భగవద్గీతలో ఈ ముఖ్యమైన 5 అంశాల గురించి మనం తెలుసుకున్నాము. ఆ 5 అంశాలు ఏంటి అంటే జీవుడు, ఈశ్వరుడు, ప్రకృతి, కాలము మరియు కర్మ. సో వీటి గురించి ఏంటంటే ఫస్ట్లో మనకి ఆ, దీనికి భగవద్గీతకి సంబంధం ఏమిటి అని అనుకుంటూ ఉంటాము. కానీ మనం ఎప్పుడైతే ఆ విషయాల గురించి పూర్తిగా తెలుసుకుంటామో అప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఆ, ఏం చెప్తున్నారు అని అంటే జీవుడు అనేది ఈ జీవాత్మ ఆ, నేనెవరిని అని తెలుసుకోవాలి. హూ యామ్ ఐ అని అంటారు. సో నేనెవరిని అని అంటే ఈ భౌతిక శరీరంలో ఉన్నంత వరకే మన పేరు ప్రత్యేకతలు అన్నీ కూడా ఉంటాయి. కానీ భౌతిక జీవనం ఈ భౌతిక శరీరం కాకుండా లోపల ఒకటి మనకి ఆధ్యాత్మిక శరీరము అనేది ఏర్పడి ఉంటుంది. కానీ అది మనం వెలికి తీయాలి. అది ఎలా తీస్తాము? ఎప్పుడైతే మనకి ఈ స్థూల శరీరం, ఈ గ్రాస్ బాడీని స్థూల శరీరం అంటారు. లోపల ఉన్నది సూక్ష్మ శరీరం. అసలు సూక్ష్మ శరీరము అంటే మనసు, బుద్ధి, అహంకారము సూక్ష్మ శరీరం అన్నమాట. ఈ రెండిటిని కాకుండా సెటిల్ బాడీ అనేది ఉంటుంది. ఆ సెటిల్ బాడీనే మనము సూపర్ సోల్గా అంటామన్నమాట. ఆ సూపర్ సోలు అంటే ఇది మన సోలు ఎప్పుడైతే ఈ ఈ ఒక ఒక జీవి యొక్క సోలు అంటే కండిషన్ జీవి అంటే బద్ధ జీవనంలో ఉన్న జీవి యొక్క ఆత్మ పరమాత్మతో కలిసినప్పుడు అది భౌతిక శరీరం అవుతుంది. ఓకేనా? అక్కడికి మనం క్లియర్గా ఉండాలి. సో అందుకని జీవుడు మనం భౌతికం ఈ భౌతిక శరీరం అనేది ఆధ్యాత్మికంతో ఎలా మనకి కలిసి ఉంది అనే విషయం మనం తెలుసుకోవాలి. ఆ తెలుసుకోకపోయినంత వరకు మనము స్పిరిచువాలిటీకి కనెక్ట్ అవ్వము. అంటే భగవంతునికి కనెక్ట్ అవ్వరు. వాళ్ళని ఏతిస్ట్ అంటారు. సో వాళ్ళు ఎలా అంటే ఏదో గుడ్డిగా వాదిస్తూ ఉంటారు. కానీ భగవంతుడు ప్రతి జీవిలో ఉన్నాడని, ఆ జీవి అంటే ఉంటాడు కానీ అంటే ఒక చిన్న పురుగులో అంటే మలంలో ఉండే పురుగులో కూడా భగవంతుడు ఉంటాడు. కానీ అందులో ఎప్పుడైతే ఆ పురుగుకి తెలుసా భగవంతుడు అంటే ఆ తెలివి మేధాశక్తి ఉందా? తెలీదు. కాబట్టి మానవ జీవితంలో మానవ శరీరం వచ్చినప్పుడు ఆ శరీరంలో మనం ఎప్పుడైతే తెలుసుకున్నప్పుడే పరమాత్మ ఉంటాడని అర్థమవుతుంది. అంతేగాని లేకపోతే అది అర్థం అవ్వదనమాట. అందుకని ఇది మనం తెలుసుకోవాలి. అదే జీవాత్మ గురించి మనం తెలుసుకోవాల్సినది. అది మనము ఈ థియరిటికల్గా తెలుసుకున్నా కానీ ఎప్పుడైతే అది రియలైజ్ అవుతామో అప్పుడు మనకి భగవంతునితో మన సంబంధం ఉంది అని తెలుసుకొని ఆ భావనలో మనం సేవలు చేస్తూ ఉంటామన్నమాట. సో అది మన జీవుడి గురించి తెలుసుకున్నాము. అందుకనే ప్రతి చాప్టర్లో మనకి క్లియర్గా ఆ జీవుడి గురించి చెప్తూ ఉన్నారు. ఓ జీవా లేగు, ఇంకా నిద్ర లేగు, నువ్వు నిద్ర లేచి ఆ భగవంతుడు నీలో ఉన్నాడని తెలుసుకో. ఆ భగవంతుడితో నువ్వు సంబంధం పెంచుకో. ఆ సంబంధము ఒక గురువు ద్వారా నీకు తెలుస్తూ ఉంటుంది. గురువుని సంప్రదించు అని ఇవన్నీ కూడా మనకి భగవద్గీతలో పాఠాలు మన ఆచార్యులు మనందరికీ చెప్తూ వచ్చారనమాట. సో అది మనం తెలుసుకున్నాము. ఈశ్వరుడు అంటే ఈశ్వరుడు ఎవరు? ఆ దేవాది దేవుడు ఎవరు? భగవంతుడు మనకి కృష్ణ అవతారంలోనే తన పరిపూర్ణ అవతారం చెందాడు అనేది మనం ఈశ్వరుడు గురించి తెలుసుకున్నాము. తర్వాత 15th చాప్టర్లో మనం క్లియర్గా మొత్తం కంప్లీట్గా భగవంతుడు అందుకనే దాన్ని
పురుషార్థ యోగము అని అంటారనమాట. సో అక్కడ మనము ఆ పూర్ణ పురుషుడి గురించి తెలుసుకుంటాము. ప్రకృతి, ఈ మెటీరియల్ నేచర్ ఏదైతే ఏర్పడిందో ఆ మెటీరియల్ నేచరు మనము అక్కడి నుంచే ఈ ప్రపంచం అనేది వచ్చింది. దాంట్లో నుంచే ప్రతి ఒక్క జీవరాశి అందులో నుంచే వచ్చింది. కాబట్టి దాని గురించి, దానికి మనకి ఒక జీవుడికి ఉన్న సంబంధం అనేది మనం తెలుసుకుంటాము. అది అక్కడ ప్రకృతి అన్నమాట. తర్వాత కాలము. కాలం అంటే ఏంటి? కాలము ఎంత విలువైనది అంటే అది తిరిగి రానే రాదు. మిగతాది ఏదైనా మనం మళ్ళీ మళ్ళీ సంపాదించుకోవచ్చు. కాలం మాత్రం తిరిగి రాదు. కాబట్టి కాలాన్ని వృధా చెయ్యకూడదు. ప్రతి క్షణము మనకి ఇంపార్టెంట్ అన్నమాట. అందుకని ఆ కాలాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మనం ఈ గీతా ప్రవాహాన్ని చేస్తున్నాము. దానివల్ల మన పాపాలు ఎలా పోతాయి అనేది కూడా మనం 5Gsలో మనం తెలుసుకున్నాము. తర్వాత ఏంటి అంటే కర్మ. కర్మ అనేది ఏంటి అంటే యాక్షన్. ఆ యాక్షన్ ఎలా ఉంటుంది అంటే ప్రతి ఒక్క మానవుడు కానీ ప్రతి ఒక్క జీవి ఏదో ఒక కర్మ చేస్తూ ఉంటాడు. ఓకే. ఆ ఏదో ఒక కర్మ చేస్తూ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అని అంటే ఆ కర్మ వల్ల మనకి కొన్ని ఫలితాలు వస్తూ ఉంటాయి. అందులో ఆ ఫలితం ఎలా ఉంటుంది అంటే మంచి ఫలితం ఉంటుంది, తర్వాత చెడు ఫలితం ఉంటుంది. ఎవరైనా మంచి ఫలితం కావాలనుకుంటారు కదా! కానీ అక్కడ ఏంటంటే మనం ఏం అడగక ముందే ఫలితం వస్తుంది. కానీ ఆ ఫలితంలో మనం చూసుకోవాలన్నమాట. మనం చేసే కర్మ మనకి మంచి ఫలితాన్ని ఇస్తుందా, చెడు ఫలితాన్ని తీసుకెళ్తుందా అని. సో అందుకని ఏంటంటే మనకి ఈ జన్మ మానవ జన్మ కన్నా గొప్ప జన్మలు ఉన్నాయి. అంటే ఈ మానవ జన్మలో మన ఆధ్యాత్మికంగా కలుపుకుంటున్నప్పుడు ఆ జన్మ ఉత్తమం అవుతుంది అన్నమాట. సో ఆ కర్మ ఉత్తమం అవుతుంది. సో ఆ కర్మని అందుకని ఏం చేయాలి అని అంటే మనం చేసే పనిలో భగవంతుణ్ణి ప్రయారిటైజ్ చెయ్యాలి. అందుకే దానినే కృష్ణైజ్ చేయడం అంటారు. అంటే కృష్ణ కాన్షియస్ చేస్తే, అంటే కృష్ణ కాన్షియస్ అంటే ఇక్కడ హ్మ్, భగవంతుడు అని అర్థం. సో భగవంతుడిని మనము సెంటర్లో పెట్టి మన పనులు చెయ్యడం. సో అప్పుడేమవుతుంది అని అంటే మనకి పాపం అనేది రాదు. సో ఆ దాని గురించి కూడా మనం చాలా వివరంగా తెలుసుకుంటాం ఈ కర్మయోగం గురించి. హ్మ్. అందులో ఎందుకంటే మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది అదే అన్నమాట. ఎలా అంటే అందుకని కర్మయోగాన్ని ముందు పెట్టారు. సో ఈ కర్మయోగంలో మనం చేసే పని వల్ల మనం ఇంకా నరకంలోకి వెళ్ళకుండా ఈ హెల్లిష్ ప్లానెట్స్ అంటారు. అంటే నరక లోకాలు కూడా మనకి కింద ఉంటాయన్నమాట. మనకి ఇవి మొత్తం 14 లోకాలలో కింద ఆమ్, పాతాళ ఇవన్నీ కూడా అతల వితల సుతల తలాతల పాతాళ ఇవన్నీ కూడా మనకి ఉంటాయన్నమాట. అందులో నుంచి అట్టడుగుకి మనం పోకుండా పైకి వెళ్ళాలి. పైకి ఎలా అని అంటే మనకి భగవద్ధామానికి మనకి స్వర్గలోకం అనే తెలుసు. స్వర్గలోకంలో వైకుంఠ లోకము తర్వాత అలా అలా పైకి వెళ్తూ 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 మనము ఆ, వైకు ఎక్కడ అంటే ఆ పరమాత్ముడు ఈ పరమ పురుషుడు ఎక్కడైతే ఉంటాడో గోలోకం వరకు చేరుకుంటామన్నమాట. మనం అనుకుంటాము స్వర్గలోకం అంటేనే ఒక హెల్లిష్ ప్లానెట్, కానీ అక్కడ కూడా మనకి 7 లేయర్స్ ఉంటాయి. అంటే పూర్తిగా పైకి వెళ్ళినప్పుడు అది గోలోకం అంటారు. సో వాటన్నిటిని గురించి కూడా మనం మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా తెలుసుకుంటాము. సో అంటే భక్తుడు స్వర్గలోకాన్ని కూడా కాదనుకుంటాడనమాట. అంటే అక్కడికి వెళ్ళడము చాలా మంచిది. లిబరేషన్, ముక్తి అంటారు కదా, మోక్షము. సో నాకు మోక్షం అంటే అక్కడ కూడా ఏంటంటే భగవంతుని సేవలు చేస్తూ ఆ మోక్షాలు కూడా చాలా రకాలు ఉంటాయి. అవన్నీ మనం భాగవతంలో తెలుసుకుంటాం. కానీ ఆ గోలోక ధామము అని అంటారు. అంటే అక్కడికి మనం చేరుకోవడం అంటే గోపికలు రాధారాణి ఆ భావంలో ఎప్పుడు అంటే 24/7 వాళ్ళు 365 డేస్ ఎప్పుడు కూడా భగవంతుని సేవలో ఉంటారు. కాబట్టి ఆ ధామాన్ని అన్నిటికన్నా టాప్ మోస్ట్ అని అన్నారు. సో వేరే దాంట్లలో వేరే లోకాలు ఏంటంటే దాంట్లో మళ్ళీ ఇప్పుడు ఇంద్రుడు ఇవన్నీ ఉంటారు కదా, ఈ బ్రహ్మ ఇంద్రుడు మహేశ్వరుడు వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ ధామంలలో ఉంటారనమాట. సో వాళ్ళ వాళ్ళ లోకాలలో, సో అంటే వాటికి మేము అధిపతిమి అని ఒక భావనలో ఉంటారు కాబట్టి వాళ్ళని కొంచెం కింది లెవెల్లో పెట్టారు. కానీ మానవుడు అక్కడ వరకు ఒక జీవి వెళ్ళడమే చాలా గొప్ప. అంటే మనకి ఇక్కడ ఏమవుతుంది అంటే మనం నెక్స్ట్ ఏం తెలుసుకున్నాము,
ఆ! హరినామం గురించి తెలుసుకున్నాం కదా! సో, హరినామం అనేది ఏంటంటే, జీవుడు ఈ హరినామం అనే ఒక రోబుని పట్టుకొని వెళ్ళడం ద్వారా, మనం డైరెక్ట్‌గా ఆ గోలోకధామానికి చేరుకునే అవకాశం మనకొక పాస్‌పోర్ట్ దొరికినట్టనమాట. సో, అందుకని మనకేంటంటే, నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళు. వెళ్ళకూడదు అంటే ఇగో ఇది ఇలా ఉంటది అనేది ఇక్కడ మనకి వివరించి చెప్తారనమాట. ఎవరైనా గానీ ఎప్పుడైనా టాప్ మోస్ట్ వెళ్ళాలనుకుంటారు కదా! మన ప్రయత్నము అందుకని మన భగవద్గీతలో చెప్తారనమాట. ఏ యథామాం ప్రపద్యంతే తాం తదైవ హ్మ్. భజామ్యహం. అంటే ఎంత చేస్తే అంత వెళ్తారు అని. సో, మనం కొంచెం ప్రయత్నం చేద్దాం. ప్రయత్నం చేస్తూ, చేస్తూ మనం భగవంతుడిని చేరుకోవచ్చు అని. సో, ఆ ప్రయత్నపూర్వకంగానే మనం ఈ భగవద్గీతని ఎంటర్ అయ్యాము. సో, ఈ భగవద్గీతలో మనము ఫస్ట్ చాప్టర్‌లో 5 అంశాలు ఉంటాయని తెలుసుకున్నాం. సో, ఫస్ట్ పార్ట్ ఏంటంటే, ఆ ధృతరాష్ట్రుడు సంజయ్‌ని ప్రశ్నిస్తాడు. ఆ ప్రశ్న ఎలా ఉంది అనంటే, తనకి ఒక ఆరాటము, ఒక అనుమానము, ఒక భయము, ఆ తర్వాత ఎంతో అత్యాశతో కూడుకున్న ప్రశ్న అనమాట. తనకి ఏంటి అనంటే, ఎప్పుడైనా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని చెప్పాలి. ఏంటి తప్పు చేస్తున్నప్పుడు తప్పు అని చెప్పాలి. అంతేకాని తన ఆల్రెడీ పుట్టుకతో గుడ్డి అయినా కానీ, తన ఏంటి అనంటే ఒక ఆహ్ ఒక కవరింగ్ లాగా మొత్తం ఏంటి తన వ్యామోహం అంటారు. సో, ఆ వ్యామోహం పిల్లల పైన ఉన్న వ్యామోహంతోని తన కండ్లు, మెదడు అన్నీ కూడా కవర్ అయిపోయి ఉన్నాయన్నమాట. దాంతో తనకి భగవంతుడి గురించి తెలియటలేదు. సో, అక్కడ తన అత్యాశని చూస్తూ భగవంతుడు స్వయంగా పాండవుల పక్షాన ఉన్నాడని కూడా తెలుసుకోకుండా తన అనుమానంతో ఉన్నాడనమాట. సో, ఆ అనుమానం అనేది మనకి ఉండకూడదు. అది మనం తెలుసుకోవాలి. తర్వాత ఆ డౌట్‌ఫుల్ నేచర్ గురించి మనం తెలుసుకున్నాము. ఎప్పుడైతే భగవంతుని పైన మనకి ఎన్నలేని హ్మ్. విశ్వాసం ఉండాలి. అంతేగాని మనకి అనుమానం ఉంది అనంటే ఆ నెగటివిటీ వచ్చి కూర్చుంటుంది. మనం ఎప్పుడైనా ప్రతి ఒక్క ఒక 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 నాణ్యాన్ని తీసుకుంటే దానికి 2 సైడ్‌లుంటాయి. ఒకటి బొమ్మ, ఇంకొకటి బొడుసు అంటారు. సో, అంటే ప్రతి దానిలో గూడా మనకి ఆ విధంగా ఒక పాజిటివ్ అండ్ నెగెటివ్ కనబడుతూ ఉంటుంది. హ్మ్. అప్పుడు మనం ఏం చేస్తాము అనంటే మనం ముందుకు మన లక్ష్యం ఏదైతే ఉంటుందో ఆ లక్ష్యాన్ని చేరుకోవాలి అన్నప్పుడు మనం ఒక పాజిటివ్‌ని మాత్రమే పట్టుకొని మనం ముందుకు వెళ్తూ ఉండాలన్నమాట. నెగెటివ్ అనేది వచ్చి మనల్ని కిందికి లాగడానికి ఎంతో ప్రయత్నం చేస్తుంది. కానీ వాటిపైన మనం పట్టించుకోకుండా ఆ లక్ష్యం పైననే అంటే ఆ గోల్ పైననే మనది ఉండాలి అనేది ఆ ఒక్క శ్లోకాల్లో మనకి చాలా బాగా మన ఆచార్యులు వివరించారు. ఓకే. నెక్స్ట్ ఏంటంటే దుర్యోధనుడు తన సైన్యాన్ని పాండవుల సైన్యంతో పోల్చడం. అంటే అక్కడ దుర్యోధనుడు ఏ విధంగా తన రాజనీతితోని, డిప్లొమసీతోని హ్మ్, ఆహ్, హ్మ్, తన భీష్మ పితామహుడు ద్రోణాచార్యులను రెచ్చగొట్టి వాళ్ళల్లో ఆహ్, ద హ్మ్, అంటే యుద్ధం చేయడానికి వాళ్ళని ప్రేరేపిస్తున్నాడనమాట. సో, అలాగే ఏంటంటే వాళ్ళ ఆయన తనతో తన సైడ్ వచ్చిన అందరి రాజులని, తర్వాత సైనికులకి ధైర్యం చెప్తూ, ఇదో మనకి మీరందరూ ఏం భయపడక్కర్లేదు. ఇదో మనకి పితామహుడున్నాడు, ద్రోణాచార్యుడున్నారు, ఇదో వీళ్ళున్నారు, అశ్వత్థామ ఉన్నాడు అనేసి ఇప్పుడు ఎందుకంటే ఒక్కొక్కసారి భయమవుతూ ఉన్నప్పుడు మనం నచ్చ చెప్తే ఏంటంటే ఆ భయం అనేది కొద్దిగా తగ్గుతూ ఉంటుందని తన రాజనీతితో అక్కడ దాన్ని ప్రదర్శిస్తాడనమాట. తర్వాత మనం ఏం తెలుసుకున్నాము? పాండవుల విజయానికి సంబంధించిన గుర్తుల గురించి తెలుసుకున్నాము. ఆ గుర్తుల్లో ఏంటంటే ఇంకా కొన్ని మనం చదవాలి. ఫస్ట్ ఏంటంటే ఆ శంఖానాదం చేసినప్పుడు ఏ విధంగా అయితే అందరూ కూడా ఆహ్, హ్మ్, అంటే ఆ భయం అనేది పోయి కొంచెము ధైర్యం వచ్చింది అనేది తెలుసుకున్నాము. ఆ పాండవులలో 5 శంఖాల గురించి తెలుసుకున్నాము. తర్వాత మనము ఒకసారి మనం బుక్ తీద్దాము. సో దట్ మనకప్పుడు అర్థమవుతూ ఉంటుంది ఏ శ్లోకాలు. ఐ థింక్ మనం 20 చదవాలి. మనం శ్లోక నంబర్ 20 చదవాలి.
సో మనం ఏంటంటే అది ఆ 5 పాంచజన్యం గురించి తెలుసుకున్నాము. అంటే వృషికేశుడు అంటే శ్రీకృష్ణుని శంఖం పేరు పాంచజన్యమని, తర్వాత అర్జునుడి శంఖం పేరు దేవదత్తమని, తర్వాత ఏంటంటే భీముడి శంఖము ఊదాడు కదా, సో అది వచ్చి పావుండ్రం. తర్వాత మనకి ధృతరాష్ట్రుడిది నకుల సహదేవులది కూడా తెలుసుకున్నాము. సో మనం ఈరోజు ఏం చేద్దామంటే శ్లోకా నంబర్ 20కి వెళ్ళిపోయి అక్కడి నుంచి మళ్ళీ మనము మొదలు పెడదాం. సో ఒక్క నిమిషం. సెకండ్. సౌండ్ ఏదో రిపీట్ అవుతున్నట్టు అనిపిస్తుంది. ఒక్క నిమిషం సౌండ్ క్లియర్ చేస్తాం. యా. సో మనం ఏంటంటే శ్లోకా నంబర్ 20 చదువుతూ ముందుకు వెళ్దాము. సో ఇక్కడ ఏంటి అని అంటే మనం ఇంకా గుర్తులు తెలుసుకుంటున్నాం అనమాట. ఆల్రెడీ భగవంతుడు వాళ్ళ పక్షాన ఉన్నాడని తెలుసుకున్నాము. వాళ్ళకి వా 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 స్వయంగా అంటే ఆ కేశ అనే డీమన్ని కేశ అనేది ఒక రాక్షసుడిని చంపిన భగవంతుడే వాళ్ళ పక్షాన ఉన్నాడు, ఋషికేశుడే ఉన్నాడు అనేది మనం తెలుసుకున్నాము. తర్వాత ఏంటి అని అంటే ఇంకా ఆ కపిధ్వజ అని కూడా అన్నారు కదా. సో కపిధ్వజుడు అని అంటే హనుమంతుడు వెళ్ళి అర్జునుడి రథం పైన ఎలా కూర్చుంటాడు, ఆ ఫ్లాగ్ అనేది ఎలా వస్తుంది, ఈ రెండు కథలు ఉంటాయన్నమాట. సో మనం అది తెలుసుకుందాము. ఫస్ట్ ఈ రెండు శ్లోకాలు చదివి ఆ చిన్న రెండు కథలు కూడా మనం తెలుసుకుందాం. సో ఎక్కడ పోయింది? 20 కదా మనం వెళ్ళాల్సింది, 21కి వచ్చేసింది. యా ఇక్కడ. సో అర్జునుడు తన వింటిని అందుకోవడం, సో అందుకొని చూస్తున్నాడు అనమాట. సో శ్లోక నంబర్ 20. అధ వ్యవస్థితాన్ దృష్టా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజా ప్రవృత్తే శాస్త్ర సంపాతే ధనుర్ధ్యమ పాండవా వృషికేశం తథా వాక్యం ఇదం ఇదమహం ఈ తథా వాక్యం ఇదం అహం మహీపతే. సో మనం ఏం చెప్తున్నారు అని అంటే ఇక్కడ మనం ఆల్రెడీ ఈ శ్లోక గురించి కూడా చదువుకున్నాం కదా. ఫస్ట్ ఆ 20 శ్లోకాల్లో ఏం చెప్పారు అని అంటే ఆ గుర్తుల్లో కపిధ్వజుడు కూడా ఉన్నాడంట. కపిధ్వజుడు అని అంటే హనుమంతుడు. తర్వాత ధ్వజము అని అంటే అది ఆ ధ్వజం పైన ఈ ఫ్లాగులో ఉన్నాడనమాట. అది ఎలా అనేది రెండు స్టోరీలు మనకి చెప్తారనమాట. ఏంటి అని అంటే ఈ రెండు స్టోరీల్లో అర్జునుడు ఒకసారి ఒక నది పైన వంతెనలాగా బాణాలతో వంతెన వేస్తూ ఉంటాడంట. సో బాణాలతో వంతెన వేస్తూ ఉండి ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. అక్కడ పక్కనే ఉన్న ఒక కోతి వచ్చి ఆ బాణాలతో వేసిన వంతెనను అంతా కూడా పాడు పాడు చేస్తూ ఉంటుందన్నమాట. తినవేస్తూ ఉంటాడు, దానిని తీసేస్తూ ఉంటాడనమాట. సో అలా చాలా వరకు కూడా జరుగుతూ ఉంటుంది. అప్పుడు అర్జునుడికి అర్థం కాదనమాట. అదేంటి, నాకు ఎన్నో నేను అస్త్రశస్త్రాలతో నేను నేర్చుకున్నాను కదా, తపస్సు చేసి ఇవన్నీ అస్త్రాలు నాకు వచ్చాయి, అలాంటిది నేను ఇక్కడ ఎంత చేస్తున్నా అంత ఈజీగా ఎవ్వరూ దీనిని పాడు చేయలేరే, ఈయన సామాన్యమైన కోతి కాదు, అసలు ఏంటి ఇలా జరుగుతుంది అనేసి ఆయన అంటూ కూడా చేస్తూ ఉంటాడనమాట. అయితే కోతికి ఆ గుణం ఉంటుంది కదా, ఎప్పుడు చేస్తూ ఉండాలని. వాళ్ళిద్దరూ అలా చేస్తూ ఉన్నప్పుడు ఆ ప్రక్కనే వెళ్తున్న ఒక బ్రాహ్మణ వేషంలో ఉన్న ఆ విష్ణుమూర్తి అనమాట. సో తన వచ్చి సర్ది చెప్తూ ఉంటాడనమాట. ఏంటి నువ్వు మీ ఇద్దరేంటి ఇలా చేస్తున్నారు అని అన్నప్పుడు వాళ్ళు క్వశ్చన్ వేస్తారనమాట. క్వశ్చన్ వేసినప్పుడు చూడు, నా పని నేను చేస్తూ ఉంటే ఈయన వచ్చి అడ్డంగా ఉన్నాడు అని చెప్తారనమాట. అదేంటి, ఏం పని చేస్తున్నారు అని అంటే అర్జునుడు అంటాడు, నేను నా 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 విలువిద్యతో నేను నేర్చుకొని దీన్ని వంతెన వేయడానికి ప్రయత్నం చేస్తున్నాను, దాంతో నేను అభ్యాసం చేస్తున్నాను, నా అభ్యాసాన్ని ఈ కోతి వచ్చి పాడు చేస్తుంది అనేసి అంటాడనమాట. అప్పుడు కోతి
ఏమంటుంది అనంటే ఆహ్, నేను నా పని నేను చేస్తున్నాను. కోతి పనేంటి అక్కడ ఇక్కడ జంప్ చేయడము. జంప్ చేస్తూ దానికి తెలీదు అది పాడు చేస్తున్నానని. సో, అది జంప్ చేస్తూ ఉంటుందనమాట. సో, నేను కూడా నా పని నేను చేస్తున్నాను కదా! నేనేం చేయట్లేదు అని చెప్తారు. అప్పుడు ఇంకా హ్మ్. అక్కడి నుంచి వచ్చిన బ్రాహ్మణుడు తన ఇంకా చాలు చాలు మీ ఇద్దరిది ఇంకా మీ మీ లీలలు చాలించండి. మీ ఇద్దరు కూడా నాకు అర్థమైంది. నువ్వు పెద్దవాడివి కదా హనుమంత. నువ్వు రా ద్వాపర ఆహ్, ఏంటది ఆహ్, త్రేతాయుగంలో నువ్వు హనుమంతుడివని నాకు తెలుసు. నువ్వు రామభక్తుడివని తెలుసు. సో, నువ్వు నీది ఇంకా చాలించు అని తన చెప్తాడనమాట. తర్వాత ద్వాపర యుగంలో నువ్వు అర్జునుడివి, కృష్ణుడు నీకు దేవత దేవుడు కదా! సో, నువ్వు నాకు అర్థమయ్యింది అనేసి అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే హనుమంతుడికి ఆయన రాముడి రూపంలో, తర్వాత అర్జునుడికి కృష్ణుడి రూపంలో ఆ బ్రాహ్మణుడు కనబడ్డాడనమాట. సో, అది మనకి ఇక్కడ ఈ స్టోరీలో చెప్తున్నారు. చెప్తూ అప్పుడు ఏం చేస్తాడంటే హనుమంతుడు అవి అర్జునుడికి చెప్తాడు, ఇంకా వరం ఇస్తాడనమాట. ఇవన్నీ తర్వాత ఇంక మీరు ఇవి ఇవి చాలించండి అని అన్నప్పుడు హనుమంతుడు ఏం చెప్తాడు అంటే నీకు ఎప్పుడైతే అవసరం పడుతుందో అప్పుడు నేను నీకు ఇలా నీ ధ్వజం పైన కూర్చొని నేను గర్జనలు చేస్తూ ఉంటాను. అంటే ఇలా సౌండ్లు చేస్తూ నేను అందరినీ కూడా భయపెట్టిస్తుంటాను అని తనకి వరం ఇస్తాడనమాట. సో, అందుకని ఏంటంటే అర్జునుడి రథం పైన ఆ ధ్వజం పైన ఫ్లాగ్లో అక్కడ మనకి హనుమంతుడు కూర్చొని ఉంటాడు అని చెప్తారు. సో, అందుకని స్వయంగా హనుమంతుడే కూర్చున్నప్పుడు అదేంటి అంటే వాళ్ళ శుభసూచకం కదా! సో, శకునాలు మనకు చెప్తూ ఉంటారు. కొన్ని శకునాలు ఏంటంటే ఓకే నాకు లెఫ్ట్ అయ్యి అదిరింది అంటే ఏదో బ్యాడ్ జరుగుతుంది అని. కొన్ని అట్లాగే మనకి ఏమంటారంటే కొన్ని మంచి శకునాలు కూడా ఉంటాయన్నమాట. ఆ శకునాలలో మనకి హనుమంతుడు వాళ్ళ ధ్వజం పైన కూర్చోవడం వల్ల అది వాళ్ళకి ఆల్రెడీ ఆస్పీషియస్ అంటే అక్కడ విజయం అనేది పాండవుల పక్షాన ఉంది అనేది మనకి ఫస్ట్ చాప్టర్లోనే తెలిసిపోయిందనమాట. అందుకని ఇక్కడ మనకి చెప్తూ ఉన్నారు. తర్వాత ఏంటంటే ఇంకొక స్టోరీ కూడా ఏముంటుంది అని అంటే భీముడు, ఇది అందరికీ తెలిసే ఉంటుంది. సో, భీముడు ఏంటంటే ఒకసారి వెళ్తూ ఉన్నప్పుడు అడవిలో ఈ ఈ ముసలి కోతి పడుకొని ఉంటుంది అనమాట. సో, ముసలి కోతి పడుకొని ఉన్నప్పుడు దాని తోక ఎంతో దూరం వెళ్ళిపోతే ఇదేంటి అడ్డంగా ఉంది అనేసి భీముడు దానిని తీయడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఆ ముసలి కోతి ఎవరు, హనుమంతుడు కాబట్టి తన పరీక్షిస్తూ ఉంటాడు. సో, తాను ఏం చేస్తాడంటే చూద్దాము అసలు భీముడు చాలా బలమైన వాడు అంటాడు కదా! సో, చూద్దాము నా తోకను ఎంతవరకు దాన్ని కదిలిస్తాడు అని. కానీ భీముడు ఎంత ప్రయత్నించినా కానీ దాన్ని కొంచెం కూడా కదిలించలేడనమాట. అప్పుడు భీముడు ఏమంటాడంటే అరే తెలుసుకొని అయ్యో ఇది త్రేతాయుగంలో నుంచి ఉన్న మన హనుమంతుడు తనని నేను నా దైవము తన నుంచే నేను నేర్చుకున్నాను అని తెలుసుకొని ఓ హనుమంత నన్ను రక్షించవా, నాకు కొద్దిగా దారి ఇయ్యవా అని అప్పుడు తన గర్వాన్ని వదులుకొని ప్రేయర్స్ చేస్తాడనమాట. అప్పుడు హనుమంతుడు దానికి అతనికి దారి వదిలి తనకి కూడా బ్లెస్సింగ్స్ ఇస్తాడనమాట. ఆ బ్లెస్సింగ్స్ అందుకని మనకి ఏమంటారంటే పెద్దవాళ్ళది కానీ ఎవరైనా కానీ ఉన్న వాళ్ళ దగ్గర మనము బ్లెస్సింగ్స్ తీసుకోవాలి. అది కూడా ఏంటంటే రిక్వెస్ట్ చేస్తూ. సో, మన గురువులు అంటే ఇక్కడ ఆచార్యులు ఏం చెప్తున్నారు అని అంటే భగవంతుడిని మనం స్వయంగా వెళ్ళి చేరుకోలేమన్నమాట. చాలామంది ఏమనుకుంటారంటే మనకు గురువు వద్దు, ఎవరు వద్దు, డైరెక్ట్గా గుడికి వెళ్ళిపోతాము, దేవుడు అక్కడ గుడిలో ఉన్నాడు, మనం పూజలు చేస్తే దేవుడు కరుణిస్తేస్తాడు, మన కోరికలు తీర్చేస్తాడు అని. కానీ ఇక్కడ చెప్పేది ఏంటి అంటే మన గురువు ద్వారానే భగవంతుడు వాటిని స్వీకరిస్తాడు, మనం ఏవైతే ముందు పెడతామో. సో, మనకి గురువు అవసరం ఎంతో ఉంది అనేది ఇక్కడ మనకి చెప్తారు
చెప్తారనమాట. అప్పుడు ఏంటి ఇక్కడ అక్కడ అర్జునుడికి తన ధైర్యాన్ని ఇచ్చాడు, ఇక్కడ భీముడికి కూడా నేను నా బలాన్ని నీకు ఇంకా రెండింతలు అయ్యేటట్టు నీకు ఇస్తాను అని తన బలాన్ని అందజేస్తాడనమాట. అందుకని ఎప్పుడైనా పెద్దవాళ్ళు కానీ గురువులు కానీ వాళ్ళు మన మంచి గురించే చెప్తారు అనేది మనం తెలుసుకోవాలి అని ఆచార్యులు చెప్పారు. సో మనం మళ్ళీ ఏంటంటే 21st శ్లోకాన్ని చదువుదాం. సో 21st 22nd శ్లోక ఇది మనం తెలుసుకున్నాం కదా. ఏంటంటే అర్జున ఉవాచ సేనయోరుభయోర్मध्ये రథం స్థాపయో స్థాప స్థాపాయమే అచ్యుత యావ యావాదేవాన్ని యావాత్ యావదే దేతానిరి ఇది మళ్ళీ క్లబ్ చేద్దాము, మళ్ళీ చదువుతాను. అర్జున ఉవాచ సేనయోరుభయోర్मध्ये రథం స్థాపయమే అచ్యుత యావాత్ ఏతాన్ రీక్షితే అహం యోద్ధకామా అవస్థితాం కైర్మయ సహా యోద్ధావస్థితాం రణసముద్యమే. సో మన శ్లోకాల్లో ఏంటంటే ఎక్కడ బ్రేక్ చేయాలి అని మనం తెలుసుకోవాలి, లేకపోతే దానికి మనకి అర్థము మీనింగ్ మారిపోతుంది. సో ఇక్కడ మనం క్లియర్గా ఉందన్నమాట. ఏం చెప్తున్నారు? సేనయోర్ ఉభయోర్ మధ్యే రథం స్థాపయ మే అచ్యుత. నన్ను అర్జునుడికి ఒక డిజైర్ వచ్చింది. ఏమని చెప్తున్నాడు? నన్ను ఈ మన ఇరు సైన్యాల మధ్యలోకి తీసుకెళ్ళవా, రథాన్ని అక్కడ తీసుకెళ్ళి స్థాపించవా ఓ అచ్యుత అని అడుగుతున్నాడు. అప్పుడు ఆ శ్రీకృష్ణ భగవాను దేతాని అంటే యావత్ దేవతలకి పరభువైన ఓ కృష్ణ, దానిని ఏం చేస్తున్నాడు ఆ కృష్ణుడు? నిరీక్షే అహం యోద్ధు కామావస్థితాన్. సో అంటే కామము అని అంటే మనకు వచ్చిన కోరిక, ఆ కోరిక ఏమొచ్చింది అక్కడ? ఆ కోరిక వల్ల ఏం జరుగుతుందో భగవంతుడికి తెలుసు. సో అది చెప్తున్నాడు. మెల్లిగా చిరునవ్వి నవ్వి తీసుకెళ్ళి మధ్యలో పెట్టేశాడనమాట. రథాన్ని తీసుకెళ్ళి మధ్యలో పెట్టేసి ఇంకా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు ఇప్పుడు మనం విందాం. సో రణ సముద్యతే అని చెప్పాడు కదా. సో ఇప్పుడు మనము నెక్స్ట్ ఏం చెప్తున్నాడో మనం విందామన్నమాట. సో శ్లోకా నంబర్ 23లో యాక్చువల్గా ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ చెప్పేసుకున్నాము. మన ఆచార్యులు ఏమేమి చెప్పారు ప్రేమ గురించి అదంతా కూడా. సో తర్వాత ఏంటి అని అంటే ఇది కరెక్ట్గా కనబడట్లేదు. ఓకే. యో యోస్తామానాన్ అవేక్షాహం యయేతేత్ర సమాగత ధార్తరాష్ట్రాస్య దుర్బుద్ధే దుర్బుద్ధే యుద్ధే ప్రియ చిక్ష చిచీక్షవః చికి చికీర్షవః. సో ఇక్కడ చూడండి, ధార్తరాష్ట్రాస్తస్య దుర్బుద్ధే యుద్ధే ప్రియ చికీర్షవా. అంటే అర్థం ఏంటంటే చూడు ఏంటి అంటే ధార్తరాష్ట్ర అంటే ఇక్కడ ఏంటి అంటే ఆ ధృతరాష్ట్ర పుత్రులను, దుర్బుద్ధి అయిన ధృతరాష్ట్ర పుత్రులను, యుద్ధంలో సమావేశమైన ఆ దుర్బుద్ధి కలిగిన ధృతరాష్ట్రుని పుత్రులను చూడు అని అలా ఏంటంటే దాన్ని ఒక వెటకారంగా శ్రీకృష్ణుడు చెప్తున్నాడనమాట. కానీ అక్కడ ఏం చూశాడు అర్జునుడు మనం మిగతా దాంట్లో చూస్తాం. ఇక్కడ ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకు భగవంతుడు దాన్ని స్పెసిఫై చేశాడు? మళ్ళీ పోయింది, ఒక్క నిమిషం, ఎక్కడ పోయింది, సారీ. ఇక్కడ ఏమన్నాడు? యో యో యోసా సమావేశ అంటే యుద్ధములో సమావేశమైన ధృతరాష్ట్రుని దుర్బుద్ధి కలిగిన
ఉమ్, పుత్రులని నువ్వు చూడు, దుర్బుద్ధి, ధృతరాష్ట్రుని పుత్రులు అని అన్ని కూడా విడదీసి వివరంగా చెప్పినా కానీ మన అర్జునుడికి అర్థం కాలేదు, మనకి కూడా అర్థం కాదు కదా ఒక్కొక్కసారి. సో అందుకని ప్రతి దాంట్లో ఏం చెప్తున్నంటే భగవంతుడు చెప్పేశాడు వాళ్ళకు దుర్బుద్ధి ఉంది అని. సో భగవంతుడు చెప్పేశాడు వాళ్ళు కేవలము ఆ గుడ్డివాడి అయిన ధృతరాష్ట్రుని పుత్రులు వాళ్ళంతా కూడా వాళ్ళకి దుర్బుద్ధితోని ఆ కళ్ళు అనేది మూసుకుపోయాయి, వాళ్ళు ఏమి కూడా చూడలేకపోతున్నారు, మంచి ఏంటి చెడు మంచితనం ఏంటి అనేది చూడలేకపోతున్నారు అని ఇక్కడ మనకి చాలా క్లియర్గా భగవంతుడు అర్జునుడికి చెప్పాడు. కానీ అర్జునుడు ఏం చూశాడు ఇక్కడ, ఇది చూద్దాం. ఏంటి అంటే సంజయ ఉవాచ అంటే మనకి సంజయుడు చెప్తున్నాడు ఏం చూశాడు అని అన్నప్పుడు సంజయుడు భగవంతుడు చెప్పిన మాటలని సంజయుడి నోటి ద్వారా మనం వింటున్నాము. ఉవాచ అంటే చెప్పడం. సో ఏవముక్తో వృషీకేశో గుడాకేశేన భారత సేనయోర్ ఉభయోర్ మధ్యే స్థాపయుత్వా రథోత్తమం. ఇక్కడ కూడా మనకు అదే అర్జునుడు సంజయుడు ఏం చెప్తున్నాడు అని అంటే ఆ వృషీకేశుడు గుడాకేశేన భారత అంటే అర్జునుడిని గుడాకేశుడు అని కూడా అంటారనమాట. గుడాకేశ అంటే అర్థం ఏంటి అని అంటే నిద్రని జయించినవాడు. సో మనకి ఎప్పుడైతే రా మనకి త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడికి ఎప్పుడైతే రామలక్ష్మణులో లక్ష్మణుడు ఎలా అయితే ఎప్పుడు నిద్రపోకుండా తన పక్కనే ఉంటాడో అలాగే ఇక్కడ అర్జునుడు కూడా కేశవ అని అంటే శ్రీకృష్ణుడికి తన పడుకున్నా కానీ తన సెన్స్ అంటే తనలో ఉన్న రోమాంచాలు, దానికి కూడా చిన్న స్టోరీ ఉంటుంది, మనం స్టోరీ తర్వాత చదువుకుందాము. కానీ ఏం చెప్తారు అంటే తన స్వేదరంధ్రంలో నుంచి కూడా కృష్ణ 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 అనే ఆ నామం మాత్రమే పలుకుతూ ఉంటుందన్నమాట. మనం పడుకున్నప్పుడు మనకి గురక సౌండ్ కానీ ఇంకా ఏంటో అలా ఉంటుంది. కానీ అతనికి ఏంటంటే తన ఏదైనా కానీ అది అది శ్రీకృష్ణ నామమే తనకి ఎప్పుడూ కూడా వస్తూ ఉంటుందన్నమాట. అంటే తన సెన్సెస్ అనేది ఇంద్రియాలు అన్నీ ఎప్పుడు కూడా ఆ కృష్ణని సేవలో ఉంటాయి అనేది చెప్తున్నారు. సో ఇక్కడ కూడా అతను ఎప్పుడు నిద్రపోడు, నిద్రను జయించినవాడు అని అర్థం. అక్కడ గుడాకేశ అంటే నిద్రని జయించినవాడు అంటే మన సెన్సెస్ మన కంట్రోల్లో ఉండవు కదా. ఏదైనా మంచి ఆహారం కనబడిందంటే ఎప్పుడెప్పుడు తినాలి అని అనిపిస్తూ ఉంటుంది, లేకపోతే ఏదైనా దాని ఆకర్షణ అనేది మనకి కలుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ ఆ సెన్సెస్ని కూడా అదుపులో పెట్టుకొని తన నిద్రని జయించాడు, అందుకే అతనికి గుడాకేశ అని పేరు వచ్చింది అని చెప్తున్నారు. తర్వాత ఏంటంటే సేనయోర్ ఉభయోర్ మధ్యే స్థాపయుత్వ రథోత్తమం. సో సంజయుడు చెప్తున్నాడు ధృతరాష్ట్రుడికి మన శ్రీకృష్ణుడు ఋషికేశుడైన శ్రీకృష్ణుడు అర్జునుడు చెప్పాడు కాబట్టి తన రథాన్ని తీసుకెళ్ళి ఇరుసేనల మధ్యలో పెట్టి ఇలా అంటున్నాడు అని చెప్తున్నాడు అనమాట. సో అందుకని ఇది మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. సో నిద్రని జయించడము అని అంటే ఇంకోటి కూడా ఆచార్యులు ఏం చెప్పారు అని అంటే అజ్ఞానాన్ని జయించడం అన్నమాట. సో నిద్ర అంటే ఒక మత్తు, ఆ మత్తు అనేది ఎలా ఉంటుంది అంటే డార్క్నెస్. మనం అందుకే మత్తుగా నిద్రపోకూడదు అనమాట. ఏ క్షణాన్నైనా కానీ ఎవరు మాట్లాడారా? హరే కృష్ణ. సో మనకి ఏం చెప్తున్నారు అని అంటే ఇక్కడ సో మనకి ఆ అజ్ఞానాన్ని మనము జయించాలి అని. సో ఆ అజ్ఞానము అనేది అంటే నిద్రలో ఏంటి అని అంటే మనము మోడ్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అంటే తమో గుణంలో ఉంటామన్నమాట, కంప్లీట్గా డార్క్నెస్. సో మనం ఎప్పుడు కూడా వెలుతురులో ఉండాలి. వెలుతురులో అంటే ఎప్పుడైతే మనకి సూర్యోదయం జరుగుతుందో అప్పుడు మనం నిద్రలో నుంచి మేలుకు అయిపోవాలి.
సూర్యోదయం తర్వాత నిద్రపోతున్నారు అని అంటే అది సోమరితనానికి దారితీస్తుంది. అలాగే అది మనకి చీకటిని కమ్మేసి మన తమో గుణము మనకి ప్రబలమవుతుంది అన్నమాట. సో మనం తమో గుణాన్ని అరికట్టి సత్వగుణాన్ని పైకి వెళ్ళాలి కాబట్టి మనం ఎప్పుడూ కూడా త్వరగా పడుకొని త్వరగా లేవడానికి ప్రయత్నం చేయాలి. సో అది మనకి చాలా ఇదిగా మన ఆచార్యులు అక్కడ చెప్పారు. తర్వాత ఏంటి అని అంటే ఈ శ్లోకాల్లో మనకి 25th శ్లోకాల్లో ఏం చెప్తున్నారు అంటే భీష్మద్రోణ ప్రముఖత సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ ప్రత్యేషాన్ సమావేతాన్ కురునితి. భీష్ముడు ద్రోణుడు మరియు ఇతర భూపాలకుల సమక్షమున భగవానుడు ఇట్లు పలికాడు, ఓ పార్థ, ఇచ్చట సమావేశమై ఉన్నటువంటి కురు వంశీయులందరినీ గాంచుము. సో ఇక్కడ పశ్యేతాన్ సమావేతాన్ కురునితి అని చెప్పాడు కదా. సో ఇంకా ఏం చెప్తున్నాడు అని అంటే నువ్వు అందరినీ కూడా అంటే కురువంశీయులు ఇప్పుడు వాళ్ళందరినీ చెప్పాడు, చాలా 100 పుత్రులు ఉన్నారు కదా. సో అందుకని వాళ్ళందరినీ కూడా మనకి చూడు అని చెప్తున్నారనమాట. సో ఈ 26, 27 ఇది జాగ్రత్తగా చూడండి. సో ఏం చెప్తున్నారు ఇక్కడ అంటే తత్రాపశ్యే స్థితాన్ పార్థ పితృనాథాత్ పితామహాన్ ఆచార్యాన్ ఆచార్యాన్ మాతులాన్ భాతృన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా స్వశురాన్ సుహృద సుహృద్దచైవ సేనయోర్ ఉభయోరపి. సో మనకి 26, 27లో మనము ఈ 27 కూడా చదివేద్దాము, తర్వాత అప్పుడు దాని గురించి ఆలోచిద్దాం అంటే చర్చించుకుందాం. 27లో ఏముందంటే తాన్ సమీక్షాస కౌంతేయ సర్వాన్ బంధునా అవస్థితాన్ కృపాయ పరయో విష్టో విషింధంతి దమ విషిధాన్ ఇదం అబ్రవీత్. ఓకే. సో ఇక్కడ మనకు 26లో ఏం చెప్తున్నారు అని అంటే భగవంతుడు తీసుకెళ్ళి సేనలను చూడు, కురువంశీయులను చూడు, దుర్బుద్ధి కలిగిన ఈ ధృతరాష్ట్రుని పుత్రులను చూడు అని భగవంతుడు చెప్తే మన అర్జునుడు ఏం చూశాడు అంటే తాత్ర పశ్యా స్థితాన్ పార్థ. ఒక్కసారి ఎలా అంటే అక్కడ తన ఇలా నిలిచిపోయాడనమాట. నిలిచిపోయి ఏం చూస్తున్నాడు, పుత్రనాథ పితామహాన్ ఆచార్యాన్ తులాం భాతృన్. ఎవరెవరిని చూశాడు, పితామహును చూశాడంట. ఆచార్య అంటే నాకు ఆచార్యుడైన ద్రోణాచార్యుడిని చూశాడు. తర్వాత అంటే అక్కడ చెప్తున్నాడనమాట ఇప్పుడు సంజయుడు చెప్తున్నాడు ఇక్కడ. సో అందుకని చెప్తున్నాడు పితామహులను చూశాడు, ఆచార్యులను చూశాడు, తర్వాత భాతృన్ పుత్రాన్ అంటే తన సోదరులను, భాతృడు అంటే తన సోదరులను, తర్వాత తన మనవళ్ళను, పుత్రులను, మనవళ్ళను, ఇంకా తర్వాత సఖీంస్తదా అంటే తన ఫ్రెండ్స్ అందరినీ కూడా చూడడం స్టార్ట్ చేశాడు అనమాట. అదేంటి అప్పటి వరకు తనకి క్వశ్చన్ ఎలా వచ్చింది, కృష్ణ నువ్వు వెళ్ళి ఈ రథాన్ని తీసుకెళ్ళి మధ్యలో కొంచెం ముందుకు తీసుకెళ్ళావా, నాకు ఇక్కడ నుంచి కనబడట్లేదు, కొంచెం మధ్యలోకి తీసుకెళ్ళు, నేను చూడాలనుకుంటున్నాను. ధృతరాష్ట్రుని పక్షాన వచ్చిన వాళ్ళు వచ్చి యుద్ధము చేసి నా నుంచి ఓడిపోయి వాళ్ళ అంత ధైర్యము చేసి వచ్చిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారో నేను చూడాలనుకుంటున్నాను అని ఒక ఆలోచనతోని ముందుకు వెళ్ళిన మన అర్జునుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమి చూస్తున్నాడు అని అంటే
తన పితామహుడని, తనకెంతో ప్రియమైన పితామహులని, తనకి గురువు, తన విద్యను నేర్పించిన గురువుని, తర్వాత కురువంశీయుల్లో వాళ్ళందరూ కూడా ఒక వంశానికి చెందిన వాళ్ళు, నా సోదరులు. మళ్ళీ తర్వాత ఆ సో ఆ సోదరులకు ఉన్న పుత్రులను, ఆ పుత్రులకు ఉన్న పుత్రులు అంటే మనవళ్ళని, ఆ తర్వాత తన అశ్వత్థామ అంటే తన అందరినీ కూడా కలిసి చదువుకున్నారు కదా ఫ్రెండ్స్. సో అందుకని మిత్రులు, సఖీం అంటే మిత్రులు. సో వీళ్ళందరినీ చూడడం స్టార్ట్ చేశాడనమాట. అంటే తన భావన అనేది చేంజ్ అయ్యింది ఇక్కడ, అది చెప్తున్నారు. అంటే అప్పటి వరకు తన ఒక శత్రువులను చూడాలనుకున్న ఆలోచన వెంటనే మిత్రువులు తన వాళ్ళు అనే ఒక కంపాషన్ అనేది వచ్చింది అన్నమాట. సో అందుకనే మనకి ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే, మనం ముందు ఇంకా శ్లోకాలను మనం వెళ్దాం. సో ఇది యాక్చువల్గా అంటే ఇక్కడ ఏం చెప్పారు అని అంటే, భురీషుడు పేర్లన్నీ మనం ఇందాక చదివాం కదా. సో తండ్రి ఎవరు? భురీషుడు కూడా, అతను కూడా తండ్రి వయసు, తండ్రి అంతటి వాడవుతాడు అతన్ని. తర్వాత తాతలు ఎవరు అంటే భీష్ముడు, సోమదత్తుడు, వాళ్ళని తాతలు. మళ్ళీ తర్వాత గురువులు ఎవరు? గురువులు ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు. సో వీళ్ళందరూ తన ఆచార్యులు. పినతండ్రులు శౌల్యుడు, శకుని అని అంటే మేనమామలు వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళు అనమాట. తోడబుట్టిన వాళ్ళు దుర్యోధనుడు, వికర్ణుడు, తర్వాత మిగతా ఉన్నారు కదా 98 మంది, వాళ్ళందరూ. కొడుకులు ఎవరు అంటే దుర్యోధనుడి కొడుకు లక్ష్మణ కుమారుడు, ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరూ. మనవళ్ళు అని అంటే లక్ష్మణ కుమారుని కొడుకులు అనమాట. తర్వాత స్నేహితుడు వచ్చి అశ్వత్థామ, మామ ద్రుపదుడు, శ్రేయోభిలాషులు, కృతకర్మ. సో వీళ్ళందరినీ కూడా మనకి వివరించారనమాట. సో అంటే వీళ్ళందరినీ ఒకరిని చూసి అయ్యయ్యో ఏంటి నేను వీళ్ళందరినీ చూసేస్తాను, వీళ్ళందరితో నేను యుద్ధం చేయబోతున్నానా, అలాంటి ఎంత పాపం చేయబోతున్నాను, నేను వీళ్ళని చంపాలనుకున్నాను, ఎంత నేరం చేయబోతున్నాను అనే ఆలోచన ఇక్కడ మొదలయ్యిందనమాట. సో ఆ ఆలోచనని మన ఆచార్యులు ఎంత బాగా వివరించారు అంటే, ఈ దాంట్లో ఈ పిక్చర్లో ఒక సైనికుడు, తర్వాత పోల్చారనమాట ఒక తీవ్రవాది. సో ఒక సైనికుడు ఏం చేస్తాడు? దేశాన్ని రక్షించడానికి అందరినీ కూడా చంపేస్తూ ఉంటాడు. తర్వాత అంటే రక్షించడానికి దాన్ని తన ముట్టడి చేస్తాడు. ఒక తీవ్రవాది ఏం చేస్తాడు? తనకి ఉన్న ఆలోచన చెడు బుద్ధితోని తన కూడా చంపడానికి ప్రయత్నం చేస్తాడు. సో ఆచార్యులు ఏం చెప్తున్నాడు అంటే, మనకి అక్కడ మెయిన్ ఆబ్జెక్ట్ ఏముంది అంటే చంపడం. కానీ ఎవరిని చంపుతున్నారు అనే బుద్ధి మనం తెలుసుకొని ఉండాలన్నమాట. జీవికి అది తెలుసుకోవాలి. ఇక్కడ ఏంటంటే సైనికుని ధర్మము అతను రక్షించడానికి, మనకి జమ్మూ కాశ్మీర్ ఇవన్నీ మనం ఎన్నో చూస్తూ ఉంటాము. సో వాళ్ళందరికీ ఏంటంటే బాధ్యతగా వాళ్ళ పని వాళ్ళు చేస్తూ వాళ్ళు అందరినీ రక్షిస్తున్నారు. చంపడం సేమ్ అయినా కానీ అది ఎందుకు చేస్తున్నాము అనేది ఇంపార్టెంట్ అనమాట. సో ఆ బుద్ధి కుశలతో మనం నేర్చుకోవాలి. తీవ్రవాది కూడా అందరినీ చంపుతాడు, కానీ వాడు చంపి నేరాన్ని తెచ్చుకుంటున్నాడు. సో దానివల్ల తన జన్మకి పాపం అంటించుకుంటున్నాడు. సో కర్మ ఇక్కడ ఏంటి అంటే ఆచార్యులు స్పెసిఫై చేసేది, కర్మ ఇద్దరూ చేస్తారు. భక్తుడు చేస్తాడు, భక్తిలో లేనివాడు చేస్తాడు. కానీ భక్తిలో చేసిన వాని కర్మ భగవద్ధామానికి తీసుకెళ్తుంది. కానీ భగవంతునికి కర్మ చేయకుండా ఎవరైతే భక్తిలో లేకుండా స్వయంగా వాళ్ళు తింటూ వాళ్ళు చెప్పింది వినకుండా ఏదైతే ఉంటారో అప్పుడు వాళ్ళు ఆ తీవ్రవాది చంపినట్టుగా ఉంటుంది. అలా పాపాన్ని కోరి తెచ్చుకుంటారు అని మనకి వివరంగా ఒక్క స్క్రీన్ షాట్లో మనకి చెప్పేశారనమాట. సో అందుకని కర్మ గురించి మనకి ముందు మనం తెలుసుకోవడానికి ఇక్కడ చెప్తున్నారు. సో మన కర్మ అనేది చాలా ఇంపార్టెంట్ డియర్ డివోటీస్. అనుకుంటాం మనం ఏదో పని చేసేస్తున్నాము అనేసి, కానీ
ప్రతి పని పని అని అంటే మ్, ఒక మాట మాట్లాడడం కూడా ఒక పనే అన్నమాట. సో మన ఈ శరీరము వాటి గురించి తెలుసుకుంటాము. ఆ శరీరంలో ఉన్న ప్రతి అంగము భగవంతుని సేవలో ఉంటుందో అప్పుడు మనకి ఆ సార్థకత అనేది జరుగుతుంది. ఆ కర్మ ఫలితంలో మనకి సుకృతి కలిగి భగవద్ధామానికి చేరుకొని ఆధ్యాత్మిక జీవితాన్ని అనుభవిస్తూ ఉంటాము. మనము ఎక్కడో గోలోకం వెళ్ళి చేయాల్సిన పని భగవంతుడు భక్తుడికి ఇక్కడే చేయడానికి అవకాశం ఇస్తాడనమాట. అందుకని ఆ భగవంతుడు ఆ భక్తుని శరీరంలో కూర్చొని భగవంతుడు మాట్లాడిస్తాడనమాట. భక్తుడు రియలైజ్ అవుతాడు. అందుకని మనకి ఇక్కడ భక్తి ఈజ్ ఎక్స్పీరియన్షియల్ అని చెప్పారు. అంటే ఎంత భక్తి చేస్తే నీకు అంత అనుభవ జ్ఞానం కలుగుతుంది. ఏదో మనము భక్తి చెయ్యకుండా విన్నాము అంటే అది మనకి సుకృతిలోకి తీసుకువెళ్తుంది అని. కానీ దాన్ని కరెక్ట్గా అర్థం చేసుకొని మనం భక్తిని బాగా దృఢంగా చేయడానికి మనం చెయ్యాలి అన్నమాట. అంతేగాని పైన భక్తి చేశాము అంటే మనకి అర్థం కాదు. సో మనము ఫిఫ్త్ దాంట్లోకి ఎంటర్ అవ్వాలి కదా. సో ఇక్కడికి ఆపేద్దాంలేండి. మనం ఏంటంటే మళ్ళీ మనము ఈ నెక్స్ట్ క్లాస్లో మిగతాయి చదవడానికి ఇది ఇది లాస్ట్ టాపిక్ కొంచెం ఎక్కువ టైం కూడా పడుతుంది. కాబట్టి మనం నెక్స్ట్ సెషన్లో ఫస్ట్ చాప్టర్ని ముగించడానికి ప్రయత్నం చేద్దాము. కొంచెం ఎందుకంటే మనం క్లియర్గా మనకి ఫండమెంటల్స్ ఇంపార్టెంట్ కాబట్టి నేను అక్కడ స్పెసిఫై చేయడం అవుతుంది. ఏదో మనం గంటసేపు కలిసామా టపా చెప్పేసుకున్నామా అని కాదు. భక్తి ఎందుకు చేయాలి, మనం భగవద్గీత చదవాలి, భగవద్గీత మనకి ఎందుకు బేస్ అయ్యింది, అది అర్థం చేసుకోకపోతే మనకి భాగవతం అర్థం కాదు, భాగవతం అర్థం కాకపోతే మనకు అసలు గురువుకు ఉన్న ఇంపార్టెన్స్ అర్థం కాదు. సో మనకి ప్రత్యక్షంగా గురువు మనకేంటంటే తన భగవంతుని స్వరూపము. మనం భగవంతుని చూడట్లేదు, కానీ ప్రత్యక్షంగా గురువుని భగవంతుని రూపంలో చూస్తామన్నమాట. అప్పుడు మనకి గురువు రూపంలో ప్రతి ఒక్క ఇన్స్ట్రక్షన్ మనకి వస్తూ ఉంటుంది. సో అందుకని ఆ ఇంపార్టెన్స్ తెలుసుకోవడానికే మన ఆచార్యులు ఎంతో వాళ్ళ శ్రమ చేసి వాళ్ళు ఎంతో డిగ్ చేసి మనకి కామెంటరీ రూపంలో, అంటే వాటినే భాష్యాలు అంటారనమాట. సో ఆ భాష్యాలలో నేను అందరూ అనుకుంటున్నాను మీరు అందరూ కూడా ఈ 20 శ్లోకాల్లో ఉన్న భాష్యాలన్నీ చదివి ఉంటారని. ఎందుకంటే అది మనకి ఇంపార్టెంట్. సో వాళ్ళదంతా కూడా ఏమంటారు, పిల్లవాడి కూడా కడుపులో నొప్పి వస్తే దాన్ని బాగా రంగడించిపోయాలి అని అంటారు కదా మందుని. సో అలాగే ఏంటంటే మన సీనియర్స్ మన ఆచార్యులు వాళ్ళందరూ వాళ్ళ అనుభవపూర్వకంగా ప్రతి ఒక్కటి కూడా అందజేశారనమాట. లేకపోతే ఎక్కడో సాంస్క్రిట్లో రాసిన వ్యాసదేవుడు ఎప్పుడో త్రేతాయుగము అక్కడ మనకి ద్వాపర యుగంలో జరిగింది. ఇప్పుడు కలియుగంలో ఉన్న ఇంత ఇదిలో మనం తెలుసుకోగలుగుతున్నాము అని అంటే మనకి ఎంతగా వాళ్ళు స్పూన్ ఫీడింగ్ చేస్తే కానీ మనం తెలుసుకోగలుగుతున్నాము. సో అందుకని మన ఆచార్యులకు మనం ఎప్పుడు కూడా రుణపడి ఉండాలి అనేది, అంటే దానినే గ్రాటిట్యూడ్ అంటారనమాట. సో శ్రీల ప్రభుపాదికి జై, శ్రీల గురుదేవికి జై. సో మనం ఇక్కడ ఆపేద్దాం. సో నెక్స్ట్ ఏంటంటే మనం నెక్స్ట్ క్లాస్లో ఈ 5th సెక్షన్ని మనము చదువుతాం. సో ఇప్పుడు ఎవరికైనా ఏదైనా క్వశ్చన్స్ ఉన్నా కానీ లేదా మీకు ఏదైనా ఇంకా పూర్తిగా తెలుసుకోవాలంటే కూడా మనం అది తెలుసుకుందాం. ఓకేనా. సో నేను పాస్ చేస్తాను. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ వృందికి జై. శీల ప్రభుపాదికి జై, శీల గురుదేవికి జై, నితాయ చైతన్య చంద్రకి జై, జగన్నాథ్ బలదేవ్ సుభద్రమాయి की जय, ఆల్ అసెంబుల్ డివోటీస్ की जय, సామవేద భక్త వృంద్ की जय. హరే కృష్ణ.